హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో మొత్తం ఒక్క వీడియోలోన ఎలా నటించుతామో తెలుసా? ఒక్కసారి చూడండి. అబ్బాయిలకి, ముఖ్యంగా అబ్బాయిలకి అమ్మాయిలకి ఇది ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామని మాయ మాటలు చెప్పి బయటికి తీసుకెళ్ళిపోయి తల్లిదండ్రులకి తెలియకంట, ఫ్రెండ్స్కి తెలిసి, కొంతమంది ఫ్రెండ్స్కి తెలిసి, కొంతమంది ఫ్రెండ్స్కి తెలియకంట లేపుకెళ్ళిపోయి ఒక రూమ్ తీసి ఎన్ని అవస్థలు పడతారో మేము ఆ స్టోరీ చూపెడతాం. చూడండి ఒకసారి. ఏమండి, రూమ్ అయితే సూపర్ ఉందండి. మా ఫ్రెండ్స్ చూసారు, బాగుందా? అమ్మాయ బాగా టైడ్ అయిపోయినామండి. ఏగో మా అమ్మ నగలు తెచ్చాను చూడండి. మా అమ్మవి బీరువాళ్ళకి వెళ్ళి నగలు తెచ్చిన. బాగున్నాయా? మంచిగా మస్తు కదా. అలాగే డబ్బులు కూడా తెచ్చానండి. చూడు, మా నాన్నకి తెలియకుండా డబ్బులు కూడా నేను అన్నీ తీసుకొచ్చిన. అవన్నీ తీసుకెళ్ళి సరుకుతండి. వెళ్ళండి, నువ్వు వచ్చేసరికి నేను అన్నం పెడతా. గ్యాస్ కూడా అన్నయ్య గారు ఇచ్చారు. సరుకులు తెచ్చారా? అమ్మయ్య, ఎప్పుడు వస్తారని అబ్బా ఎదురు చూసిన. అబ్బా మస్తు సామాన్ తెచ్చారండి. వంట ఇప్పుడే. అబ్బా గుడ్డు ఇన్ని సరుకులు తెచ్చారా? వారం రోజులు వస్తాయండి. అబ్బా ఏంటి, అన్నం పెట్టినా? రండి, అక్కడే ఉండండి, అన్నం పెడతా, తినండి. అయిపోయిందా? నేను కూడా భోజనం చేస్తాను. అయిపోయిందండి. పాలు పేరుతో తీసుకొస్తావా? పాలు తీసుకురండి. ఇవ్వండి పాలు. ఏమండి, అన్ని సరుకులు అయిపోయాయి. మనం తెచ్చింది బంగారము డబ్బులు మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఎలా అండి? ఏం చేస్తారు? ఎక్కడ దొరకలేదు, ఏం చేయమంటారు? మరి ఇప్పుడు ఏం చేస్తాం? ఏమి ఇంట్లో లేవు. డ్యూటీ దొరికిన వరకు కష్టమే. మరి ఇంటికల్లా అతను వచ్చి కిరాయి అడిగారు. మరి మీరు వస్తే చెప్తానన్నాను. కిరాయి ఇస్తామని చెప్పలేదు. 5 నెలలు ఇవ్వాలమ్మా చెప్పలేకపోయినా మరి ఏం చేస్తాం? డ్యూటీ దొరికిన వరకు మరి కష్టమే. ఇస్తాం, నేను లాస్ట్ కాలం చేసుకోవాలి. నీ చెవిట్లోనే ఇవ్వు. ఏంటండి, అన్నీ అయిపోయినాయి. లాస్ట్కి చెవిట్లోనే ఉన్నాయి. ఇవి కూడా ఇస్తే ఏమీ లేవు నా దగ్గర. మరి ఏమీ లేకపోతే ఏం చేయాలి? మీ అమ్మ మీ నాన్నకాడ నుంచి ఏం తేలేదా? నేనేం తేలేదు. సరే ఇవ్వండి. మా మమ్మీ అయితే చాలా ఇష్టంతో చేయించిందండి ఇవి. లాస్ట్కి ఇవి కూడా అమ్మేస్తున్నాం. దేనికి కాల్ వస్తుంది, పోక తప్పదు కదా. మరి ఇంకేం లేవు. సరే, ఇది మట్టుకు బంగారం అనుకోగలవు. ఇది గ్యారెంటీ అండి, బంగారం ఏం కాదు. ఈసారికి అయితే నా దగ్గర సరుకులు లేవు. నీ ఇష్టం, ఏం చేస్తావు? సరే, అవి పెట్టేసి నేను సరుకులు తీసుకొని రా. సరే, బ్యాగ్ వచ్చారా? వచ్చాను. అమ్మాయ తెచ్చారా? మంచి పని చేశారండి. భోజనం వేసినా? అన్నం పెట్టి. ఇప్పటికైనా డ్యూటీ దొరికిందా? దొరకలేదు. మరి ఎలాగండి? ఎలాగైతే వచ్చిన తర్వాత తప్పుతుంది. ఎట్లనే అట్లా నడవాలి, మరి తప్పదు. ఏమండి, వాళ్ళకి కాదనుకొని వచ్చినంతకి నాదే నాకు తినిపిస్తాను రండి. ఇప్పుడు డ్యూటీ దొరకకపోతే ఆల్రెడీ నేను ప్రెగ్నెంట్ అండి. ప్రెగ్నెంట్ అయినా మరి ఏం చేస్తాను డ్యూటీ దొరకకపోతే? అసలు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నాకు అక్కడైతే ఇంకేం లేవు. ఇదైతే బంగారం అనుకోకు, ఇంకా బంగారం ఉంది కదా, ఇంకా తిందామనేసి. మరి ఇప్పుడు ఏం చేస్తాము? డ్యూటీ దొరికిన కష్టం. ఇట్లా తినడమే అట్లా అట్లా డిస్టర్బ్ అవ్వాలి.
ఏంటి మరి ఏం చేస్తామండి? నీకు నచ్చితే ఉండు, నచ్చకపోతే పో, నేనేం చేయలేదు. అదేంటంటే ఆ మాట్లాడుతున్నావు? నీకు నమ్మే కదా నేను వచ్చాను. మా అమ్మ వాళ్ళకి కూడా నేను మోసం చేసినా కదా. నమ్మి వచ్చినాక పెడుతున్నా, గుండు కడ పెట్టినా. నేనేం ఏం చేయలేదు. పెట్టినావు? నా వస్తువులతో మా అమ్మ నాన్న కష్టపడి డబ్బులు బంగారం అన్ని తెస్తే కదా మీరు పెట్టారు. నా కోసం తెచ్చా, నీతో నీటి నువ్వు తెచ్చుకున్నా, మేమేం చేస్తాం? చూసారు కదా ఫ్రెండ్స్, అంకులు నేను మీ వేసాలకి కథగా చెప్పడానికి యాక్షన్ చేసినాను. చూసారు కదా అంకులు నేను ఈ వయసులోన ప్రేమించుకొని మా ప్రేమ కథ మీకు చెప్పట్లేదు. మేము పెద్దలు నిర్ణయించిన పెళ్ళే చేసుకోను. చెప్పాలంటే ఎవరైనా సరే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆలోచించకుండా నిర్ణయం ఎప్పుడు తీయకండి. అమ్మ నాన్న ఇష్టపడిన సంబంధానికి వెళ్ళండి. కాదు మీరు ప్రేమించిన అవతల అబ్బాయి బుద్ధిమంతుడైన వాళ్ళ ఆస్తులు అంతస్తులతో పని లేకపోయినా మీకు చూసుకునే కెపాసిటీ ఉండాలి. మీరొట్టుకెళ్ళిన బంగారం, మీరొట్టుకెళ్ళిన డబ్బులు అన్నిటితో వాడు కాపురం చేసి మిమ్మల్ని ఓడుకొని ఆ తర్వాత నా వల్ల కాదు, డ్యూటీ చేస్తా దొరకలేదు అంటాడు. ఎల్టోడు అంతాడో తెలుసా? మీకు తీసుకెళ్ళి మిమ్మల్ని ఓడుకొని వేస్ట్ నా కొడుకని మాట అది. డ్యూటీ దొరుకుతుంది అనేసి నీవు ఒట్టుకెళ్ళిన బంగారం అయిపోయినాక, నువ్వు ఒట్టుకెళ్ళిన డబ్బులు అయిపోయినాక, ఇగో షెవిట్లో చూశారు కదా. ఇప్పుడు నేను చేసిన యాక్షన్ ఇది. మీకు కూడా సేమ్ ఏం చేస్తారో తెలుసా? లాస్ట్లో నా ముక్కలో ఉంది, చెవిట్లో ఉంది, లాస్ట్ పాయింట్కి మొత్తం ఏమి లేకుండా తీసేసి పట్టుకెళ్ళిపోతారు. అలా ఉంటుంది కాబట్టి చూసి చేయండి. అమ్మా నాన్న కొంచెం ఉండరు. అమ్మా నాన్న ఎందుకో తెలుసా? అమ్మా నాన్న బిడ్డల కోసం ఎందుకు ఆలోచించి పిచ్చివాళ్ళు అయిపోయి హార్ట్ అటాక్ వచ్చేసి కష్టాలు తెచ్చుకొని కష్టాలు కొని తెచ్చుకున్న అమ్మా నాన్న ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించవచ్చు. కానీ అవతల వాడు ఎట్లాంటి అబ్బాయి ఎల్ట లైఫ్ మనం వెతుక్కున్న లైఫ్ వెళ్తుంది అనేసి ఒక్కసారి అర్థం చేసుకొని మనం దిగే మడక లోత అది వెత్తుగుందా. మనం పడేటప్పుడు దెబ్బ తాకంటుంటేనే జీవితం. లూబులో పడిపోయిన తర్వాత దెబ్బ తాకిందనుకో అది జీవితం అనరు. వాటికి అర్థం ఏంటో తెలిసిన? మీరు ఇప్పుడు చదువుతుండ్రు, ఈ రోజుల్లో చదువుతుండ్రు. ఆ రోజుల్లో మాకు చదువు లేదు తెలుసా? ఆ రోజుల్లో చదువు లేకపోయినా తెలుగుతో చెప్తాను, వినండి. ఎప్పుడైనా ప్రేమించుకున్న వాళ్ళు పొరపాటుగా వెళ్ళిపోయి ఇంట్లో డబ్బులు బంగారం అన్నీ మనకు తెలిసే పేసులో అమ్మా నాన్న పెడతారు. ఇవి తీసుకెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము. ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు? చూసారు కదా, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు. అవి అయిపోయిన తర్వాత డ్యూటీ దొరుకుతుందనే చూస్తున్నా అంటాడు. డ్యూటీ దొరుకుతుంది చూస్తాను అన్నాడు. ఎప్పుడు తీసుకెళ్ళిన అమ్మాయిని ఎప్పుడు పెంచడు, ఆడు బాస్తి మీద చూడ్డు. నువ్వు తీసుకెళ్ళిన వస్తువులు తినడానికి నిన్ను ఓడుకొని రోడ్డు మీద వదిలేయడానికి. అర్థం చేశారా? ఎప్పుడైనా సరే ఇంట్లో నుంచి అమ్మా నాన్నకి ఎదిరించి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన మాటైనా వినకంట మీతో తిరిగిన ఫ్రెండ్స్ చూసేనే మీరు మారకపోతే ఇంకెప్పుడు మారుతారు? ఈ బుద్ధి ఉన్న ఆడపిల్లలైనా ఎప్పుడు మీ నిర్ణయం తప్పుడుదని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మన లైఫ్ ఒక్కసారి పోయిందంతే, మళ్ళీ వెనక్కి తిరిగి రావాలంటే ఎన్ని జన్మలు ఎత్తినే రాదు. గుర్తుపెట్టుకున్నారు కదా? ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను అంకుల్ చేసిన యాక్షన్కే ఎంత అమ్మో అన్నట్టుగా ఉంది. రూమ్ దొరుకుతుంది, ఎవరైనా రెంట్కి ఇస్తారు మోడీ పిల్లలంతే. తర్వాత వాడు వేస్ట్ గాడు, వాడు ఒక తాగుబోతు లేకపోతే ఒక తిరిగిపోతు. నీతోటే తిరిగినాడు ఇంకొక అమ్మాయిని ఇంకొక ఆంటీని ప్రేమించకంటే ఆడు ఉంటాడని గ్యారంటీ ఏంటి? ప్రేమించిన వాడు ఎంత బుద్ధిమంతుడు ఉండాలో తెలుసా? అవతల నువ్వు తెచ్చే సరుకులు, నువ్వు తెచ్చే డబ్బు బాగా మనస్ఫూర్తిగా ప్రేమించినాడు ఆడు జోలికే వెళ్ళడు. ఆడు నిన్ను తెచ్చిన కాంచి కష్టపడడానికే ట్రై చేస్తాడు. ఇల్ట పోరం పోగున వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నువ్వు తీసుకెళ్ళిన వస్తువులు తినేసి
నిన్ను ఓడుకొని రోడ్డు మీద ఒగ్గేస్తాడు. ఒగ్గేసిన తర్వాత నువ్వు కడుపుతో ఉంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వు కడుపుతో ఉంటే నీ ఒక్కదంతో తెల్లారిపోదు. పిల్లలు అయినారంతే నీకు టార్చరీ అప్పుడు తెలుస్తుంది. అమ్మ నాయన నేను ఎందుకు అమ్మ నాన్న చెప్పిన మాట వెళ్ళలేదు, నేను చాలా తప్పు చేసినాను, అందమ్ముల మాట వినలేదు, అందమ్ములకి తలదించుకున్నట్టు చేసిన, అమ్మ నాన్నకి తలదించుకున్నట్టు చేసిన. చూసారా మొత్తం నా సరుకులు ఎట్లా తీసినాను? సేమ్ మీ లైఫ్లో కూడా తొందరపడి ప్రేమించినోడితోటి లేచిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి ఇట్లా ఉంటుంది. అలాగని నేను చేసి చూపెట్టలేదు, ఇది రీల్లో చూపెడతాను, సరేనా? ఎప్పుడైనా ప్రేమించండి, తప్పులేదు. కానీ అవతల అబ్బాయి ఎంత సిన్సియర్గా ఉన్నాడో, నువ్వంతే ఎంత ప్రేమ మీద ఉన్నాడు. నా అక్క, నా చెల్లి, నా అప్ప, మా అన్నయ్య, మా తమ్ముడు, నా అమ్మ, నా పెళ్ళము, నా ఇంట్లో ఫ్యామిలీ అనేవాడు ఎప్పుడు కూడా నమ్ముకొని వెళ్ళిన ఆడదాన్ని చూడడు. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రి ప్రేమించినోడు ఇప్పటికీ మిమ్మల్ని చూస్తాడు. అదే నా ఫ్యామిలీ అనుకొని తిరిగినాడు ఆడెప్పుడు పోరం పోలే. ఎందుకు అంటారంటే ఆడింటి బాస్తే వాడికి తెలియదు, ఆడు ఫ్యామిలీ మీద బతికినాడు. ఆడికి ఇంటి బాస్తే ఎప్పుడు తెలుస్తుంది? తెలియదు. అది గుర్తుపెట్టుకోండి. ఆడమ్మ నాన్న తనసుకంట అక్క, బావ, తమ్ముడు, అన్న, నా ఫ్రెండ్స్ అన్నీ ఎదవ. ఆడెప్పటికీ ఎదవే, ఆడెప్పుడు అర్థం చేసుకోడు. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఒక్కసారి ఈ పరిస్థితిలో ఉన్న అమ్మాయిలకి చెప్తాను, ఎప్పుడు మీ ప్రేమించి బయటికి వెళ్ళిపోతామనే ఉద్దేశం ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళక్కర్లేదు, ఆడితో తిరిగినని చెప్పి మీకు అర్థమైపోద్ది. నీది పైసా అడక్కంట, నీ దగ్గర రూపాయి ఆడు ఆశపడకపోతే నువ్వు మీ అమ్మ నాన్న ఇస్తే మీ అమ్మ నాన్న డబ్బులు ఇస్తారని నేను పెళ్లి చేసుకోవడం లేదు. నువ్వంతే నాకు పిచ్చి, నువ్వుంతే నాకు చాలు, డబ్బు ఆస్తి అంతస్తులతో ఏం పని ఉంది, నువ్వుంతే చాలు అని అనేవాడు దర్జాగా పెంచుతాడు. లేదు మీ అమ్మ నాన్నని అంత అడుగు, ఇంత అడుగు, అది అడుగు, ఇది అడుగు అన్నీ ఎదవా, ఆడెప్పుడు నీ లైఫ్కి రిస్కే. ఇప్పుడే నువ్వు తిరిగినప్పుడే వాళ్ళ ఎదవ నా కొడుకుని అర్థం చేసుకొని పక్కన పెట్టు, మంచి లైఫ్లోకి నువ్వు అడుగుపెట్టు. అది ఆడపిల్ల లక్షణం. అర్థమైందా? తల్లిదండ్రులకి శోభ పెట్టి, ఫ్రెండ్షిప్కి శోభ పెట్టి, అందరికీ నరకయాతన పెట్టి ఆడపిల్లలు ఈ నిర్ణయం తీసిన ఆడపిల్లలు ముందడుగేస్తే ఎవరికి రిస్కో తెలుసా? మగోడు వాడికి సిగ్గుండదు. నువ్వు కాకపోతే మరొక దాంతో పోతాడు, మరొక దాయి కాకపోతే ఇంకొక దాంట్లో పోతాడు, ఇంకొక దాని కాకపోతే వాళ్ళందరూ ఆడి బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత వగ్గిస్తే ఆంటీలతో పోతాడు. వాడు మగోడాడు ఎంత మంతుడైనా పోతాడు. కానీ ఆడపిల్ల ఒక్కసారి లైఫ్ పోయిందంటే రెండోసారి కాపాడుకోవాలంటే మన తల కింద పెట్టి కాలు పైకి పెట్టినా ఇంకా మన లైఫ్ మారదు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక్కసారి తప్పు చేయాలంటే 100 సార్లు ఆలోచించండి. ముందు అడుగు వేయాలనే 10 సార్లు ఆలోచించండి. అయ్యో మనం వేసే అడుగు మంచిగుంటుందా, పోతుందా, మంచిదా కాదా అని నీకు ఇంకా డౌట్ వచ్చేటప్పుడు బాగా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళకి అడుగు, ఇది కరెక్టా కాదా అని. అంతేగాని చెడాల నిర్ణయం తీసుకుని అడుగేసినామా మన ఊపి మనమే దవ్వుకున్నట్టుగా అయిపోతుంది. అమ్మ నాన్న ఎంత చెప్పినా ఎంత మనము చెప్పినా సరే అదే కరెక్ట్ అని మన ఆడపిల్లలకి ఇది చాలా గుణపాఠకం. ఇప్పుడు చూశారు కదా, రూమ్ దొరికిపోతే సరికాదు, మరి వాడి ఫుడ్డు నీ అమ్మ నాన్న కష్టపడి నీ డబ్బు నగలతోటే ఆడ ఫుడ్డు ఉన్నన్నాళ్ళు పెడతాడు. అయిపోయిన తర్వాత నీ చెవిట్లోనే తీసేస్తాడు, నీ ముక్కులోనే తీసేస్తాడు. ఇగో వెళ్ళట పిచ్చి వేసుకుంటే ఈ పిచ్చి జోలికే రాడు. అంతేగాని బంగారం అన్నివి నీ ఒంట్లో ఎడ్డు, డబ్బు అనేది నీ ఇంట్లో ఎడ్డు. అంతా అయిపోయిన దాకా నీతో ఎంజాయ్ చేస్తాడు, నీకు ప్రెగ్నెంట్ చేసేసి వాడు సైడ్ అయిపోతాడు. చూసారు కదా, అలాగా గుర్తుపెట్టుకోండి. ముందడుగు వేయకండి. ఒకవేళ ప్రేమలో ఉన్న ఆడి బుద్ధి ఏంటి అని తెలుసుకోండి. ఆడింట్లో ఆడి నడబడింది, ఆడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అన్నీ అర్థం చేసుకోండి. ప్రేమించినోడు ఏంటో తెలుసా, ఆడు మొత్తం సర్వస్వం మొగ్గేసి, ఇల్లు మొత్తం మొగ్గేసి, తల్లిదండ్రులు దూరం పెట్టి, అక్క చెల్లెలు దూరం పెట్టి, నీ కోసం నీ ప్రేమ కోసం బయటకు వచ్చి ఆడి
ఒంట్లో రక్తం మరిగేదాకా ఆడి చెమట చుక్క కింద పడేదాకా కష్టపడి నీ కోసం నీ పిల్లల కోసం నిలబడతాడు. ఆడు ప్రేమకుడు, ప్రేమించిన వాడు. అంతేగాని ఇలాగా డబ్బులు తెచ్చి నగలు తెచ్చి ఖర్చు పెట్టి లాస్ట్కి ఉంటే ఉండు పోతే పో అనే వాడుకో దగ్గర నువ్వెన్ని రోజులు కాపురం చేయలేవు. గుర్తుపెట్టుకొని ప్రేమించండి. ప్రేమించిన తర్వాత బయటికి మట్టుకు వెళ్ళకండి. ఇల్లు దాటి బయటికి అమ్మా నాన్న మాట కాదని బయటికి వెళ్ళారో మీ బతుకు కూడా నేను చేసే సీన్ లాగే కంపల్సరీగా అయిపోద్ది. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.